మీరు డిజైనింగ్ ఫీల్డ్ లోకి వద్దామనుకుంటున్నారా? యూఐ యూఎక్స్ డిజైనర్ అవ్వాలా ఆర్ ఎల్స్ గ్రాఫిక్ డిజైనర్ అవ్వాలా? చాలా మంది రెండు సేమ్ అనుకుంటూ ఉంటారు. ఈ రోజు ఈ వీడియోలో మనము యూఐ యూఎక్స్ డిజైనర్ వర్సెస్ గ్రాఫిక్ డిజైనర్ ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, వీళ్ళ యొక్క జాబ్ రోల్స్ ఏంటి, వీళ్ళు ఏం వర్క్ చేస్తారు, ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మనం చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గ్రాఫిక్ డిజైనర్ అంటే విజువల్స్ క్రియేట్ చేసేటువంటి పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా క్రియేటివ్స్, బ్రౌచర్స్, బ్యానర్స్, విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్, లానియార్డ్స్, షాప్ బోర్డ్స్, స్టాండర్డ్ డిజైన్స్, మెనూ కార్డ్స్, ఇవన్నీ కూడా గ్రాఫిక్ డిజైనర్ చేస్తారు. ఇది చాలా మంది ఐటీ జాబ్ అనుకుంటూ ఉంటారు. కాకపోతే గ్రాఫిక్ డిజైనర్ జాబ్ అనేది నాన్ ఐటీ కిందకి వస్తుంది. సో దీంట్లో సాలరీ ప్యాకేజెస్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి when కంపారిటివ్లీ యూఐ యూఎక్స్. మీకు ఎక్కడ చూసినా ప్రెసెంట్ డేస్ లో సోషల్ మీడియా ఈ రోజు రేపుల్లో అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. మొత్తం కూడా సోషల్ మీడియాలోకి వచ్చి కంటెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క బ్రాండ్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క బిజినెస్ కానివ్వండి ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆ పోస్టర్స్ కానివ్వండి, బ్యానర్స్ కానివ్వండి, అట్రాక్టివ్ క్రియేటివ్ డిజైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాల్సింది ఒక గ్రాఫిక్ డిజైనర్. యూఐ యూఎక్స్ తో కంపేర్ చేస్తే కొంచెం సాలరీస్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే, కొంచెం లిటిల్ బిట్ తక్కువ ఉంటాయి అనమాట. యూఐ యూఎక్స్ డిజైనర్ జాబ్ అనేది కంప్లీట్లీ ఐటీ సెక్టర్ కిందకి వస్తుంది. ఓకే, సో యూఐ యూఎక్స్ డిజైనింగ్ లో మనం ఏం చేస్తామంటే మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైట్స్, డాష్ బోర్డ్స్, అడ్మిన్ ప్యానల్స్, ప్రతి డిజైన్ కూడా మనము ఇక్కడ చేస్తాం అనమాట. ఈ యూఐ యూఎక్స్ అనేది కొంచెం ప్రొఫెషనల్ జాబ్ కిందకి వస్తుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే మొబైల్ అప్లికేషన్స్ మనం రెగ్యులర్ గా వాడేటువంటి స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇలా మనకి చాలా యాప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనము ఈ యూఐ యూఎక్స్ డిజైనింగ్ లో చేస్తాం అనమాట. దీంట్లో మనం ఏంటంటే యూజర్ ఎలా అయితే ఒక అప్లికేషన్ ఈజీగా యూజ్ చేస్తాడు, యూజర్ కి పెయిన్ పాయింట్స్ లేకుండా, యూజర్ యొక్క ప్రాబ్లమ్స్ ని తెలుసుకొని, యూజర్ యొక్క నీడ్స్ ని తెలుసుకొని, దానికి తగ్గట్టు ఒక మొబైల్ అప్లికేషన్ కానివ్వండి, ఒక వెబ్సైట్ కానివ్వండి క్రియేట్ చేసేటువంటి పర్సన్ ని యూఐ యూఎక్స్ డిజైనర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఐటీ సెక్టర్ కిందకి అయితే వస్తుంది. అండ్ కంపారిటివ్లీ గ్రాఫిక్ డిజైనింగ్ జాబ్ యూఐ యూఎక్స్ లో మనకి కొంచెం సాలరీ ప్యాకేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది కంప్లీట్లీ నాన్ ఐటీ కిందకి వస్తుంది. యూఐ యూఎక్స్ అనేది కంప్లీట్లీ ఐటీ కిందకి వస్తుంది. సాలరీ వైస్ గా చూసుకున్నట్లయితే యూఐ యూఎక్స్ లో కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ఉంటాయి, గ్రాఫిక్ డిజైనింగ్ లో లిటిల్ బిట్ తక్కువ ఉంటాయి. కెరీర్ గ్రోత్ పరంగా చూసినట్లయితే యూఐ యూఎక్స్ లో మీకు కొంచెం కెరీర్ గ్రోత్ బెటర్ గా ఉంటుంది. ఒక యూఐ యూఎక్స్ డిజైనర్ కి బేసిక్ గ్రాఫిక్ డిజైనింగ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే తను కెరీర్ లో ఇంకొంచెం స్పీడ్ గా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీకి యూఐ యూఎక్స్ డిజైనర్ కావాలి, ఒక గ్రాఫిక్ డిజైనర్ కావాలి, రైట్? సో ఇద్దరు కావాలి. సో ఒక 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ ఒక పర్సన్ కి కంప్లీట్లీ గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చు, ఇంకొక పర్సన్ కి కంప్లీట్లీ యూఐ యూఎక్స్ వచ్చు, ఇంకొక పర్సన్ కి బోత్ యూఐ యూఎక్స్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చు. ఈ ముగ్గురు పర్సన్స్ ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత 100కి 100% కొంచెం కమ్యూనికేషన్ అటు ఇటు ఉన్నా గానీ 2 స్కిల్స్ వచ్చినటువంటి పర్సన్ నే కంపెనీ సెలెక్ట్ చేసుకుంటుంది, రైట్? కొంచెం బెటర్ సాలరీ 2 స్కిల్స్ వచ్చేటువంటి పర్సన్ కి ఇస్తుంది అనమాట కంపెనీ. ఎండ్ ఆఫ్ ది డే కంపెనీ ప్రాఫిట్స్ చూసుకుంటుంది. 2 స్కిల్స్ వస్తే చాలా బెటర్ అనమాట. మీరు ఒకవేళ యూఐ యూఎక్స్ సైడ్ వెళ్దాము అనుకుంటే లిటిల్ బిట్ గ్రాఫిక్ డిజైనింగ్ పైన నాలెడ్జ్ ఉన్నట్లయితే 100% నార్మల్ యూఐ యూఎక్స్ డిజైనర్ తో కంపేర్ చేస్తే మీకు కొంచెం కెరీర్ లో కొంచెం స్పీడ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. గ్రాఫిక్ డిజైనింగ్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండ్ అండ్ బెటర్ స్కిల్ గ్రాఫిక్ డిజైనింగ్, బట్ నాన్ ఐటీ కిందకి వస్తుంది. మీ యొక్క స్కిల్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకున్నాము అనుకుంటే గో ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్. గ్రాఫిక్ డిజైనింగ్ లో మనకి ఏంటంటే వాస్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ వర్క్ అయితే దొరుకుతుంది. ఓకే, వన్ కంపారిటివ్లీ యూఐ యూఎక్స్ గ్రాఫిక్ డిజైనింగ్ లో మనకి చాలా ఫ్రీలాన్సింగ్ వర్క్ దొరుకుతుంది. మీరు ఇంట్లో కూర్చొని ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకొని మంత్లీ సర్టెన్ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అదే మీరు యూఐ యూఎక్స్ చూసుకున్నట్లయితే కొంచెం మనకి ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది దొరకడం కొంచెం కష్టం అండ్ కంపారిటివ్లీ గ్రాఫిక్ డిజైనింగ్. ఓకే, మీరు కానీ కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, అది కూడా కంప్లీట్లీ ఐటీ సైడ్కి వెళ్దాం అనుకుంటున్నారు, కోడింగ్ అంటే మీకు ఇష్టం లేదు, అలాంటప్పుడు మీకు యూఐ యూఎక్స్ అనేది చాలా బెస్ట్. లేదు సార్ మేము కంప్లీట్లీ ఇంట్లో కూర్చొని మేము ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకుందాం అనుకున్నట్లయితే మీకు గ్రాఫిక్ డిజైనింగ్ అనేది బెస్ట్. సో ఇది కంప్లీట్ ఈ రోజు వీడియోలో గ్రాఫిక్ డిజైనింగ్ వర్సెస్ యూఐ యూఎక్స్ డిజైనింగ్. ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఈ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే మన దగ్గర గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ యూఐ యూఎక్స్ డిజైనింగ్ బోత్ కోర్సెస్ ఉన్నాయి. కింద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు ఫుల్ క్లారిటీ ఇస్తా. అండ్ అలాగే మీరు ఒక కోర్స్ చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.